ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక సభకు ఇచ్చేసిన మాతృభాషాభిమానులైన మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మిత్రులు ఆచార్య విస్తాలి శంకర్రావు గారు వక్తగా విచ్చేశారు. వారు దాశరథి సినీ సాహిత్యం జనరంజక వీణానాదం అనేటువంటి అంశంపై ప్రసంగించనున్నారు. వేదిక వద్దకు వచ్చి ఆశీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ 126వ ప్రసంగం తరతరాల తెలుగు కవిత. జేకే రెడ్డి గారిని యథాప్రకారం చక్కటి పద్యం ఆలపించి అలాగే వక్తను పరిచయం చేసిన తర్వాత చేయమని వారిని ఆహ్వానిస్తూ ఆ తర్వాత పండిత సత్కారం గావించుకొని మనం ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్దాం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజల్లు. ఆచార్య విస్తాలి శంకర్రావు గారి పరిచయం. ఆంధ్రప్రదేశ్లోని అద్దంకిలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో బిఏ పట్టభద్రుడై ఆపై ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి హైదరాబాదు విశ్వవిద్యాలయం నుంచి పొంది అంతటితో తృప్తి పడక మళ్ళీ ఎంఏ లిటరేచర్ అండి, అది లింగ్విస్టిక్ అన్నారు, లింగ్విస్టిక్స్, ఎంఏ లింగ్విస్టిక్స్ అన్నామలై విశ్వవిద్యాలయంలో చేసి ఆపై డీలిట్ పట్టాన్ని మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి చేపట్టారు. అంటే డబుల్ ఎంఏ డబుల్ డాక్టరేట్ సాధించిన విద్యాధికులు వీళ్ళు. మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ మెంబర్గా, అకాడమిక్ కౌన్సిల్ సభ్యునిగా, చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నాపత్ర నిర్ణేతగా మరెన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చినవారు. ఇప్పటి వరకు పిహెచ్డి ప్రదానం చేయబడింది 15 మందికి, ఎంఫిల్ ప్రదానం చేయబడిన 45 మందికి రీసెర్చ్ గైడ్గా విద్యార్థులకు తన సేవలను అందించారు. మనకందరికీ తెలుసు, నిగర్వి, నిరాడంబరుడు, సాత్వికుడు, చెన్నైలోని తెలుగు భాషాభిమానులందరికీ మంచి మిత్రుడు. మరి దాదాపుగా 2 పదుల పుస్తకాలు వ్రాసి ముద్రణా భాగ్యాన్ని కల్పించిన వారు. ఇంతకుముందే తెలిపినట్లుగా మన వేద విజ్ఞాన వేదిక కూడా వారి చెమట చుక్కనై పరిమళనిస్తా అనే కవితా సంపుటిని ముద్రించడం జరిగింది, ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో 150కి పైగా పాల్గొని తమ పత్రాలను సమర్పించారు. 38 సార్లు ఆకాశవాణిలో తన గళాన్ని వినిపించారు. అద్దంకి వారి జానపద కళాపీఠం పురస్కారం, నెల్లూరులో అబ్దుల్ కలాం పురస్కారం గైకొన్నారు. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే నాటకాలు, పాటలు, పద్యాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఈ మధ్య గజల్స్పై కూడా మమకారాన్ని, పట్టును పెంచుకుంటున్నారు. గత 2 సంవత్సరాలుగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈనాడు మన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 126వ ప్రసంగం దాశరథి సినీ సాహిత్యం జనరంజక వీణానాదం అనే అంశంపై పాడుతూ ప్రసంగించబోయే వక్త, గాయకుడు, పరిశోధకుడు, రచయితే డాక్టర్ ఆచార్య విస్తాలి శంకర్రావు గారిని ఈ సభకు సవినయంగా పరిచయం చేస్తున్నాను. అలవాటుగా ఈనాటి పద్యం. సహజ కవి బమ్మెర పోతనాచార్యులు వారి శ్రీమద్ భాగవతం నుంచి నాకిష్టమైన గజేంద్ర మోక్షంలోని 3 మాణిక్యాలు మీకు వినిపిస్తాను. అలవైకుంఠపురంబులో
నగరిలోన ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయాలించి సౌరంభియే. మరి గజేంద్రుని రక్షించడానికి ఉలిక్కిపడి లేసినటువంటి మహావిష్ణువు ఏం చేస్తున్నాడంటే, సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతింబన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై గజ ప్రాణవనోత్సాహియై. మరి ఇలా వడివడిగా వెళుతున్నటువంటి మహావిష్ణువుని చూసి ఆదిలక్ష్మి ఒక తికమకపడే ఒక పరిస్థితిలో పడిపోయిందట. అడిగెదనని కడువడిజను అడిగెదనని కడువడిజను అడిగిన తన మగుడ నుడుగడని తనడ నుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అడుగిడు నెడలన్. థ్యాంక్ యూ. జేకే రెడ్డి గారికి ధన్యవాదాలు. విస్తాలి శంకర్రావు గారిని ఆత్మీయంగా సత్కరించుకుందాం. సాలువతో సత్కరించి నూతన వస్త్రాలు జ్ఞాపిక బహుకరిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు వేద విజ్ఞాన వేదిక ఆహ్వానం మేరకు ఇచ్చేసిన తెలుగు తల్లి ముద్దుబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుండి శ్రమ తీసుకొని ఇక్కడికి రావటం అంటే అరగంట గంట పైనుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎంతో శ్రమ తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆత్మీయ సోదరులు, ఇద్దరు మిత్రులు, శ్రీ జేకే రెడ్డి గారు, సోదరుడు కందనూరి మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంతో ఇచ్చేసిన వారు పెద్దలు ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారికి, అందరూ కూడా మీ ఆత్మీయులు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తరువాత ఈ వేద విజ్ఞాన వేదికకు సంబంధించి ఒక మాట చెప్పి నేను నా అంశంలోకి వెళ్తాను. వేద విజ్ఞాన వేదిక నాకు మాతృ సంస్థ లాంటిది. నేను ఇక్కడ చెన్నైకి వచ్చి ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాలుగా వారు నన్ను తమ్ముళ్ళు కానీ ఇద్దరు, జేకే రెడ్డి గారు కానీ మధు గారు కానీ ఎప్పుడు కూడా నాకు అండదండగా నిలుస్తూ, నాకు సహాయం చేస్తూ, నాకు తోడ్పడి అందిస్తూ, నన్ను వెన్నుతడుతూ ముందుకు నడిపిస్తున్న నా సోదరులు వాళ్ళు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా రచన కూడా చెమట చుక్కనై పరిమళిస్తా అనే కవితా సంపుటిని వేద విజ్ఞాన వారికి వారే ముద్రించి వారే ఆవిష్కరింపజేశారు ఇక్కడ. అందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ పెద్దవారు గొప్పవారు కాబట్టి పేర్లు ప్రస్తావించడం మనకు సమయం కూడా, అందులోని ఈరోజు సినిమా పాటలకు సంబంధించిన అంశం. ఉపన్యాసం చేసే వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే, విషయం బాగా తెలిసినప్పుడు కానీ, విషయం ఏమీ తెలియనప్పుడు కానీ, ఈ 2 సార్లు ఇబ్బందే. అటు ఇటు తెలియనట్టు అప్పుడు హ్యాపీగా చక్కగా మనం అనుకున్న ఏదో చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఈరోజు దాశరథి గారి సినిమా సాహిత్యం అంటే దాదాపు ఈ వేదికలో ఉన్న ఈ మన అతిథులు వచ్చిన అందరికి కూడా 40-50 సంవత్సరాలు పైబడిన వారికి అందరికి కూడా ఈరోజు
కన్నుల పండగ వీణులు విందుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వారు ఈ పాటలతో పెరిగి ఉంటారు. వారు అంటే వారి బాల్యం నుంచి ఈ రోజు వరకు ఈ పాటలు వారికి మరలా ఇప్పుడు వస్తున్న నూతన తరం వారికి తిరిగిపోవచ్చేమో, కానీ ఈ వేదికలో ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా దాశరథి గారి సినిమా పాటలంటే అంత ఇష్టంగా ఉంటాయి. అందుకనే ఆ అంశాన్ని నేను ఎంచుకోవటం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా సరే సభను ఈరోజు ఈ వేదికను నాకు అందించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంశంలోకి వెళ్తాను. దాశరథి సినిమా సాహిత్యం, జనరంజక వీణానాదం. సినిమా సాహిత్యం కావచ్చు, లేదా వారి స్వీయ చరిత్రలు కావచ్చు, రచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తి నుంచి ఒక పాట కానీ ఒక రచన కానీ వెలువడిందంటే ఆ రచన వారి వ్యక్తిత్వం నుండి ఆవిష్కరింపబడుతుంది. నేను ఒక రచన చేశానంటే అది నా వ్యక్తిత్వం ఆధారంగా అది ఆవిష్కరణ రూపుదిద్దుకుంటుంది, ఏ కవికైనా సరే. అలాగనే దాశరథి గారు కూడా వారి సినిమా సాహిత్యం కానీ ఇతర సాహిత్యం కానీ ఏదైనా సరే ఈరోజు మహాకవిగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం వారిని సుకవి జీవించు ప్రజల నాలుకలు యందు అన్నట్టుగా వారిని ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్నామంటే వారి సాహిత్యం ప్రజల్లోకి ఎంతగా వెళ్ళింది, ఆ వెళ్ళటానికి వారి జీవితం నేపథ్యం ఏమిటి, వారి ప్రజ్ఞా విశేషాలు ఏంటి కూడా మనం తెలుసుకోకపోతే వారి సాహిత్యం యొక్క గొప్పతనాన్ని మనం అంచనా వేయలేం. కనుక సినిమా సాహిత్యానికి సంబంధించి దాశరథి గారి జీవిత నేపథ్యం ఎలా ఉందో మనం సంక్షిప్తంగా చూసుకొని మన పాఠంలోకి వెళ్దాం. వానలో తడవని వాళ్ళు, 1-2 పంక్తులు సినిమా పాటైన నోటికి రాని వారు తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు అంటారు ప్రముఖ పరిశోధకులు పైడిపాల గారు. బాలసుబ్రహ్మణ్యంలాగా సుశీల్లాగా పాడకపోవచ్చు, కానీ బాత్రూంలోనైనా సరే ఎవరికి వినిపించకుండా అయినా సరే తప్పనిసరిగా సినిమా పాటలు ప్రతి వారు పాడుకుంటూ ఉంటారు అని అంటారు. అలాగనే మన దేశంలో గ్రంథాలయం లేని ఊళ్ళ కంటే సినిమా హాళ్ళు లేని ఊళ్ళే తక్కువగా ఉంటాయని, శుభకార్యం ఏది జరిగినా అక్కడ సినిమా పాటలే రికార్డులుగా ముందుకు వినిపిస్తుంటాయని, శివరాత్రి జాగరణలో కూడా సినిమా పాటలు గడుపుతుంటారని చిట్టుపోయిన కోటేశ్వరరావు గారు కూడా అభిప్రాయపడ్డారు. ఇక సినిమా పాటలపై యొక్క ప్రభావం ఎలా, సినిమాలో కూడా పాట యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే శ్రీశ్రీ గారు ఏమంటారంటే పాట లేని సినిమా ఉప్పు లేని పప్పు లాంటిదిగా ఉంటుందని శ్రీశ్రీ గారు అంటారు. అంటే పాట సినిమాకి ఎంత ప్రాణమో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సంగీతం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని అని చెప్పేసి మనం అంటున్నాం కదా. పశువులు పక్షులు ఏవైనా సరే సర్వం ఆనందిస్తాయి సంగీతానికి. అసలు సంగీతాన్ని ఇష్టపడిన వారు ఎవరుంటారు? అది ఎందుకంటే సంగీతం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది, పాట మనస్సుకు ఊరటనిస్తుంది, ఆలోచింపజేస్తుంది, హాయినిస్తుంది. అలాంటి పాటలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకు కూడా అందుకే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈ పాట అంటే నాకు ఇష్టం. నా వయసుతో పాటు చిన్నప్పటి నుంచి పాడుకునే పాటలు అలాగనే పాటల యొక్క ఆసక్తి అలాగనే పెరుగుతూ ఉంది. కనుకనే ఈరోజు ఈ ఉపన్యాసం చేసే అవకాశం నాకు వేద విజ్ఞాన వేదిక వారు ఇచ్చినప్పుడు సంగీతం సాహిత్యం కలగలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఎంచుకున్నాను. అందులోనూ నాకు ఇష్టమైన కవి దాశరథి గారు. ఇష్టమైన కవి అంటే వారేదో వీరికి ఇచ్చారని లేకపోతే వీరేదో వాడికి ఇచ్చారని కాదు. వారి సాహిత్యానికి బాగా ఆకర్షితులయ్యి వారి మీద ప్రభావితం అవ్వటం. నాకు దాశరథి గారి పాటలు చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలు పాడుకోవటం, లలిత గీతాలు పాడటం, జానపద గీతాలు పాడటం, కొన్నాళ్ళు ప్రజానాట్య మండలిలో తిరగటం. ఒంగోలు అంటే అది ఉద్యమాల గడ్డది. విద్యార్థి దశలోనే ప్రజానాట్య మండలిగా పాట ఇలా పాడుకుంటూ ఉండేవాళ్ళు. సినిమా పాటలు కూడా పాడుతుండేవాళ్ళం. ఆ పాటలు దాశరథి గారు రాశారని మనకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. పాట అయితే బాగా, ఇప్పుడు మీరు కూడా ఈ పాట విన్నప్పుడు ఈ పాట దాశరథి గారు రాశారా అన్నంతగా ఉంటుంది. అలాగా దాశరథి గారి గురించి మనం అంటే అటు సాహిత్యంలోనూ సినీ సాహిత్యంలోనూ దాశరథి గారు ఒక కవిగాను, రచయితగాను, సినిమా కవిగాను, మహాకవిగాను
ఇలా అనేక కోణాల్లో మనకు దర్శనమిస్తారు. ఎలాగంటే చిన్న వయసులోనే కలం బట్టి, అంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే కలం రచనలు చేయటం మొదలుపెట్టి 25 సంవత్సరాలకే మహాకవిగా ఎదిగినవాడు. దాశరథి గారు అన్న వెంటనే మనకేదో సినిమా కవి కాబట్టి ఆయన మహా గొప్పగా పేరు వచ్చింది, మహాకవి అని అనటం కాదు. సినిమా కవి కాకముందే బాల్యం నుంచే, చిన్న వయసు నుంచే కలం బట్టి 25 సంవత్సరాలకే మహాకవిగా గుర్తింపు పొందినవారు. అటువంటి మహాకవి సాహిత్యం గురించి, సినిమా సాహిత్యం గురించి మనం ప్రస్తావించుకుందాం. మరి వారు 1925 సంవత్సరం జూలై 22వ తేదీన, అంటే వచ్చే నెలకి వారి పుట్టినరోజు వస్తుంది. ఒక నెల ముందుగానే మనం జరుపుకుంటున్నాం. జూలై 22వ తారీఖున తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని మానుకోట తాలూకాలో చిన్నగూడూరు అనే గ్రామంలో శ్రీవత్స గోత్రికులైన దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ అనే దంపతులకు జన్మించారు దాశరథి గారు. దాశరథి వారి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. వీరికి దాశరథి రంగాచార్యులు అనే తమ్ముడు, అలాగే 3 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఈ వంశానికి మూల పురుషులు ఎవరంటే దాశరథి అనే పేరు కలిగిన వ్యక్తి. వీరు శ్రీమద్ రామానుజాచార్యులు గారి ఉపదేశం పొంది వారి అభిమతం మేరకు శ్రీ వైష్ణవాన్ని వారు ఉండే ప్రాంతంలో ప్రచారం చేయడానికి వారిని చేయమని చెప్పినట్లుగాను, వారు దానికి అంగీకరించి దాన్ని కొనసాగిస్తూ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్నారు. ఆ దాశరథి గారు వారు మూల పురుషుడు. భద్రాచలంలోని సీతారామ ఆలయంలో కూడా ఆరాధనలు కానీ, అర్చనలు కానీ అన్నీ కూడా వీరు ప్రవేశపెట్టినవి అని చెప్పేసి మన పరిశోధక మిత్రులు మన రాజధాని కళాశాలలోనే చేశారు. డాక్టర్ స్వామి గారు వారు తన పరిశోధనలో తెలిపారు, జగన్నాథ స్వామి గారు. తరువాత అదే వారి ఇంటి పేరుగా దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు ఇలా వచ్చింది. క్రమక్రమంగా ఇంటి పేరునే తన పేరుగా మార్చుకొని ముందుకు సాగిన వారు దాశరథి గారు. దాశరథి గారు చిన్న వయసులోనే, అంటే మనం అనుకుంటాం సినిమా కవి గురించి మనం ముందు చెప్పుకుందాం. ఒక చిన్న మాట రాయటానికి దాని నేపథ్యం ఎంత ఉంటుందో దాశరథి గారే అంటారు, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అంటారు. కవి ఒక అంశాన్ని రాయాలని అనుకున్నారంటే దాని వెనక ఎంత మదనం ఉంటుందో, ఎంత నేపథ్యం ఉంటుందో, ఎంత ఘర్షణ ఉంటుందో. దాశరథి గారు చిన్న వయసులోనే కలం బట్టి మహాకవిగా ఎదిగాడనటానికి కారణం ఏంటంటే వారు మంచి పండిత వంశం నుంచి, సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చినవారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఎలాగంటే వారి మాతామహులు కూడా ఎవరు, తల్లి వెంకటమ్మ గారి వంశం కూడా మహా గొప్ప పండిత వంశం. అందులోనూ వెంకటమ్మ గారు ఈ ప్రబంధాల మీద, కావ్యాల మీద, ఇటువంటి వాటిలో మంచి పట్టుండ ఆమె. ఇక తండ్రి గారు వెంకటాచార్యులు గారు చూస్తే మంచి సంప్రదాయబద్ధమైన మంచి సాహిత్య పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. తల్లి దగ్గర కావ్యాలను, ప్రబంధాలను, ఆ మెలకువలు నేర్చుకుంటే తండ్రి దగ్గర ఛందస్సును, వ్యాకరణాన్ని, వేదాలని, ఇటువంటి అనేక అంశాలను కూడా బాగా నేర్చుకున్నారు. ఆయన అంటే నిజానికి మహా ఉద్యమకారుడు, విప్లవాగ్ని రగిలించగలిగిన యోధుడు దాశరథి గారు. అటువంటి మహాకవి, ఉద్యమకారుడు ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి వచ్చి విశేషమైన పరిజ్ఞానాన్ని ఆర్జించి మంచి పట్టును సాధించి ఆ ప్రయాణంలో తన గమ్యాన్ని బాటలు వేసుకున్నాడు. కనుక ఇలా తల్లి దగ్గర నుంచి మంచి కావ్యాలు, ప్రబంధాలు అనే అంశాలు తెలుసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి సంప్రదాయబద్ధంగా సంస్కృత పంచకావ్యాలు, వైద్య గ్రంథాలు అధ్యయనం చేశాడు. చిన్నతనంలోనే కాదంబరి లాంటి జటిల కావ్యాలను కూడా పఠించాడు. బెల్హెలయంలోని శ్లోకాలను కూడా కంఠస్థం చేశారు. అంటే బాల్యంలోని ఎటువంటి శిక్షణ జరిగిందో మనం దాశరథి గారి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. అలాగనే కేశవాచార్య అనే ఆయన దగ్గర వేదాలను కానీ, ఉపనిషత్తులు కానీ తీసుకున్నాడు. అంటే ఆయన నేపథ్యం ఎలా అమరిందో చూడండి. ఇంత సినిమా సాహిత్యాన్ని కానీ, ఏ సాహిత్యం కూడా, సినిమా సాహిత్యం అంటే ఊరికేదో రాయటం కాదు, దాని వెనక నేపథ్యం ఉండి రాసే వారి ఆ రచనలు వేరుగా ఉంటాయి. దాశరథి గారు మంచి పాండిత్యాన్ని గడించిన తర్వాతనే సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు. అలాగే మన ఉస్మానియా దాంట్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలోను, అదేవిధంగా
తర్వాత మొత్తం కూడా ఈయన విద్యాభ్యాసం అంతా కూడా ఉర్దూలోనే జరిగింది, ఉర్దూ మీడియంలో జరిగింది. తర్వాత ఆయన ఒక జిక్కి సాహిబ్ అని ఒక ఆయన వారి టీచరు, ఆ బోధించే విధానం అంతా కూడా దాశరథి గారికి చాలా ఆసక్తిగా ఉండేది. ఆయన మహాకవి మిర్జా గాలిబ్ యొక్క కవితలను చెబుతుంటే చాలా ఇన్స్పైర్ అయ్యి ఉత్తేజితుడు అయ్యేవాడు దాశరథి గారు. అలాగా మహాకవి ఇక్బాల్ గీతాలను, జిక్కి సాహిబ్ కవిత్వంలోని విప్లవాగ్నిని, ఇవన్నీ కూడా దాశరథి గారిని ఎంతో పయనింపజేశాయి. గమనించండి, విప్లవ మార్గంలో వెళ్ళిన వారు కూడా మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన వారు, మంచి విజ్ఞానాన్ని ఆర్జించిన వారు, మంచి జ్ఞానాన్ని పొంది తర్వాత తమ మార్గాన్ని నిర్ణయించుకున్నవారు. ఆషామాషిగా మనం ఏదో ఈ ఉద్యమంలోకి వెళదామని వెళ్ళిన వారు కాదు. ఒక లక్ష్యంతో, ఒక మార్గాన్ని నిర్దేశించుకొని వారి యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళినవారు. అలా దాశరథి గారు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి ఛందస్సు, వ్యాకరణాలు, వేదాలు, ఉపనిషత్తులోని జ్ఞాన సారాన్నంతా కూడా ఒడిసి పట్టుకొని ఇక తన మార్గాన్ని నిర్ణయించుకున్నాడు. దాశరథి గారు చదువుకునే రోజుల్లో అక్కడ భారతదేశం అంతా కూడా స్వతంత్రం వచ్చేస్తే హైదరాబాద్ మాత్రం నిజాం రాజుల పాలనలో ఉంది, దానికి విముక్తి కలగలేదు. అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలకు స్పందించి ఉద్యమ పదంలోకి వెళ్ళాడు. ఆ ఉద్యమంలోకి వెళ్ళడానికి కమ్యూనిస్టులతోటి వారితో చేరి వారికి కమ్యూనిస్టు కార్యకర్తగాను, కావ్యకర్తగాను రచనలు చేస్తూ, ఉపన్యాసాలు చేస్తూ వారు ఉద్యమకారుడిగా ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత మన ఈ కమ్యూనిస్టులతో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. తర్వాత అప్పుడు స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ తెలంగాణ విముక్తి జరగాలి, నిజాం పాలన విముక్తి జరగాలని వారు అలా కోరుకుంటూ ఉంటే ఆ ఉద్యమాల్లో కూడా పయనించారు. నిజానికి దాశరథి గారు సున్నిత మనస్కులు. ఆయన ఎంత ఎవరైతే సున్నితంగా ఉంటారో వారు తిరగబడితే అంత విప్లవాగ్ని కూడా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడలే మౌనంగా ఉంటారులే అనుకుంటే వాళ్ళు ఒక్కసారి తిరగబడితే ఎంత తీవ్రంగా ఉంటుందో దాశరథి గారు ఎక్కడ అన్యాయాలు జరిగినా సరే ఎదిరించగలిగిన, దౌర్జన్యం ఎక్కడ జరిగినా సరే ప్రతిఘటించే నేపథ్యం కలిగిన వాడు. అటువంటి వారు అక్కడ ఆ సమయంలో బాల్య దశలోనే మార్క్సిజం, శ్రీశ్రీ ఈ ప్రభావాలు బాగా దాశరథి గారి మీద పడ్డాయి. ఇలా ఆ ప్రయాణం జరిగే సమయంలోనే 1940లో నల్గొండకు చెందిన రామానుజమ్మ అనే ఆమెతో వివాహం జరిగింది. అయితే నిజంగా జైలు శిక్ష అనుభవించే పోలీసు మన ఇంటికి వస్తేనే వణికిపోతాం మనం, ఏది ఈ రోజుల్లోనే. కానీ ఒకప్పుడు జైలు జీవితం అనిపించడం అంటే సామాన్య విషయం కాదు. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో వచ్చి తల్లిదండ్రులకి వారి అభిప్రాయాలకు వేరుగా తన సిద్ధాంతాలను పాటించడం చాలా కష్టం. దాశరథి గారు అలాగనే జైలు జీవితం గడిపి, అదే సమయంలో ఆయన జైలు నుంచి 11 నెలలు జైలు జీవితం గడిపి అక్కడి నుంచి వచ్చేసరికి ఆ భార్య అనారోగ్యంతో చనిపోతుంది. ఆ తర్వాత రాయచూరుకు చెందిన విద్వాంసులైన ముడుంబై గోవిందాచార్యులు గారి కుమార్తె అయిన లక్ష్మీదేవమ్మను రెండో వివాహం చేసుకుంటాడు. వారికి 2 పిల్లలు, లక్ష్మణ్ అని, ఇందిర అనే వాళ్ళు పిల్లలు. సరే, ఏదేమైనా సరే అక్కడ జైలు జీవితం ఒక నిజామాబాద్ జైలుకి పంపించినప్పుడు అక్కడ అంటారు, అంటే వాళ్ళు ఉద్యమ పదం ఎలా ఉందో చూడండి. ఓ నిజాము పిచాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వేణని గోడ మీద రాసినవాడు దాశరథి గారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ విధంగా రాయటం, జైలు జీవితం అనుభవిస్తూ బొగ్గుతోటి గోడ మీద రాయటం అంటే అసలు ఎంత ధైర్యం, ఎంత సాహసం ఉండాలి అని నిజామాబాద్ జైలు మీద రాశారు. అదే కావ్యగానంగా తెలంగాణలో ఉధృతంగా వెళ్ళింది. అందుకనే దాశరథి రంగాచార్యులు గారు ఒక మాట అంటారు, అన్నయ్యకు స్నేహితులు చాలామంది ఉండారు, వేల మంది స్నేహితులు ఉండారు, అయితే ఒక్క నిజాం నవాబు తప్ప అందరూ స్నేహితులే అన్నయ్యకి అని చెప్పేసి దాశరథి రంగాచార్యులు గారు అంటారు. అంటే దాశరథి గారు ఆ నిజాం ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకించారో మనం దీన్ని బట్టి గమనించవచ్చు. అంటే వారి జీవితం ఎలా పయనించింది చూడండి. సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చింది, చదువుకుంటున్న సమయంలో ఉద్యమ పదంలో పయనించాడు, కమ్యూనిస్టులతో నడిచాడు, కాంగ్రెస్ తోటి నడిచాడు, నిజాం రాజులు నవాబులతో పోరాటం చేసి ఉద్యమాలు చేసి జైలు జీవితం కనిపించాడు. అంటే ప్రజ్ఞ సంబంధించిన ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలని, కావ్యహేతులని మనకి సాహిత్యంలో చెప్తుంటాడు. ఏదైనా సరే మనం ఆ ప్రజ్ఞ లేకుండా మనం ముందుకు పోలేం, అన్నీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా అధిగమించాలి. ఇలా అంచెలంచెలుగా ఎదిగి మహాకవిగా అనేక రచనలు చేశారు.
కనుకునే వారిని అనేక మంది అనేక బిరుదులతోటి తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా బిరుదులతోటి సన్మానాలతోటి ఆయన రచనలకి అనేకమైన బహుమతులు కూడా వచ్చింది. గాలిబ్ గీతాల అనువాదాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ గ్రంథం అనువాద గ్రంథంగాను, కవితా పుష్పం అనే గ్రంథం నుంచి సాహిత్య అకాడమీ వారు కానీ, తిమిరంలో సమరం కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇలా వచ్చాయి. అలాగనే దాశరథి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతోనూ, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టాతోనూ గౌరవించాయి. తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు దాశరథి గారిని ఆస్థాని కవిగా నియమించారు. దాశరథి గారి యొక్క అప్పుడు మన ముఖ్యమంత్రి ఆనాటి జలగం వెంగళరావు గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా చేశారు. ఆ తర్వాత 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి రామారావు గారు ఈ ఆస్థాన కవి అనే ఆ పదవిని తొలగించడంతో ఆయన ఆ పదవి నుంచి వెనక్కి రావడం జరిగింది. ఆ తర్వాత అది కొంత మనోవేదన కూడా వారికి గురి చేసింది. ఆ తర్వాత 1987 నవంబర్ 5వ తేదీన హైదరాబాద్లోనే తన తుది శ్వాస విడిచారు. ఇది వారి జీవన యొక్క ప్రస్థానం. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఈ మొదటి భాగంలోనే ఆధారపడి ఉంటుంది రెండో భాగం. సాహిత్యం వేరు, జీవితం వేరు కాదు. సాహిత్యంలో నుంచే జీవితం పుడుతుంది. ఇక్కడ మరి సాహిత్య ప్రస్థానం ఎలా కొనసాగిందో చూద్దాం. దాశరథి గారికి చదివింది ఉర్దూ మీడియంలోనైనా ఆంగ్లము, పారసీ, సంస్కృతం, తెలుగు ఇటువంటి భాషల్లో మంచి ప్రజ్ఞ కలిగిన వారు. ఎలాగంటే తన 10 సంవత్సరాలనే వయసులోనే కలం బట్టి అన్యాయాలపై సాహితీ అక్షరాలను గుండ్లుగా ఎగ్గుపెట్టి 11వ సంవత్సరం నుంచి పద్యాలు రాయటం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమక్రమంగా వారు 7వ తరగతి వచ్చిన తర్వాత ఒక సభలో 20 పద్యాలు 7వ తరగతిలో 20 పద్యాలు చెప్పాడంట. చెబితే అక్కడ ఆ సభాధ్యక్షులు అన్నారంట, ఒకనాటికి తెలుగులో గొప్ప కవిగా అవుతావయ్యా నువ్వు అని చెప్పేవారన్నట. అది అక్షరాల నిజమైంది. సరే, ఏదేమైనా దాశరథి సాహిత్యాన్ని మనం మొత్తం కూడా సంక్షిప్తంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి భావ లలిత గీతాలు, అభ్యుదయ గీతాలు. రెండవది సృజనాత్మక వచన సాహిత్యం. 3 సినీ సాహిత్యం. భావ లలిత గీతాలంటే వీటిని మనం కాల్పనిక గీతాలని, భావపదాలని ఇలా మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఈ ఎప్పుడైతే ఈ సాహిత్యం వచ్చిందో కోయళ్ళు, తుమ్మెదలు, మలయమారుతాలు, మావిచ్చిగురులు, మన్మధులేల, రాధామాధవులకి, రసకేళి, జాబిలి, వెన్నెల, మల్లెలు ఇలా ఎన్నో అంశాలు మనకి ఈ పదాలు వస్తాయన్నమాట. దాశరథి గారికి భావగీతాలు ప్రధానంగా ప్రకృతి ప్రణయం కానీ దేశభక్తి అంటే చాలా ఇష్టం. వారి రాసిన ఆ లలిత గీతాలు కానీ ఆ భావగీతాలు కానీ జానపద గేయాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో ప్రధానమైనది మన అందరికీ తెలిసినదే తల నిండా పూదండ దాల్చిన రాణి అనే పాట కానీ, వెలిగించేవే చిన్ని వలపుల దీపం అనే గీతం కానీ ఇలాంటివి అనేకమని వారి లలిత గీతాలు అనేవి జనంలో బాగా ప్రచారమైనవి. ఉదాహరణకి ఆ గీతాన్ని కొంచెం అంటాను. ఇక్కడ ఈ గీతాన్ని పాడేటప్పుడు ఒక మాట చెప్పాలి. దాశరథి గారు, ఘంటసాల గారు మంచి స్నేహితులు. వారు ఎప్పుడూ సాహిత్యం మీద చర్చించుకుంటూ ఉండేవారు. సరే, ఒకసారి సినిమాకు సంబంధించి ఇలా చర్చించుకుంటూ దాశరథి గారు, ఘంటసాల గారు అన్నారు, సరేనయ్యా ఈ సినిమాల వ్యవహారం మనకి ఎప్పుడు ఉండేదే, మీరు రాసిన సాహిత్యంలోని ఏదన్నా ఒక మంచి మనసు ఉప్పింగి రాసిన ఏదన్నా ఒక కవిత ఉంటే చెప్పండి, మంచి రచన ఉంటే చెప్పండి అంటే ఆయన రాసినవి కొన్ని చూపించారు. దానిలో నుంచి ఘంటసాల గారు ఈ గీతాన్ని తల నిండా పూదండ అనేదాన్ని ఎంచుకొని దానికి ట్యూన్ కట్టి చక్కగా దాన్ని ఆలపించారు. దాన్ని కొంచెం ఒక పాదం అంటాను. ఆరజనీకర మోహన బింబం నీనగు మోమును బోలునటే కొలనిలోని నవకమల దళములు నీ నయనమ్ములు బోలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినది తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ ములికించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే
పూలవానలు కురియు మొయులువో మొగలి రేకులలో నీ సొగసువో నా రాణి తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. ఇటువంటి లలిత గీతాలు ఎన్నో కూడా ఏది సినిమా కవి కాకముందే దాశరథి గారు ఇటువంటి సాహిత్యాన్ని జనంలోకి వచ్చి ప్రజాకవిగా నిలబడ్డాడు. ఈ పాటను వర్ణించినటువంటి దాంట్లో విశేషాలలో పోతే చాలా అంశాలు ఉంటాయి. దాన్ని ఎలా చక్కగా విశ్లేషించారనేది మనం సినిమా పాటలు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆ తర్వాత అదే సమయంలో ఉర్దూ మధుర కవితా శాఖకు చెందినది చక్కని మాధుర్యం అనేది ఉర్దూ గజల్స్గా మనకి ఉంటాయి, మంచి మెలోడియస్గా ఉంటాయి. అటువంటి గజల్ పరిమళాలని తెలుగువారికి చూపించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి దాశరథి గారు. అంటే అప్పటి వరకు తెలుగువారికి గజళ్ళు అనేవి తెలియదు, వారి దగ్గరికి రాలేదు. కనుక దాశరథి గారు ఉర్దూ మీడియంలో చదివాడు కాబట్టి ఆ ప్రభావంతో ఆ గజల్ యొక్క పరిమాణాలను తెలుగువారికి అందించాలనే ఉద్దేశంతో రాసిన ఒక గజల్ ఉంది. ఆ గజలను చూడండి. ప్రియురాలు రమ్మంటే ఎలాగైనా ఎంత దూరమైనా వస్తాననే ఈ గజలు ఒక చాలా ప్రచారమైంది, రేడియోలో కూడా మారుమ్రోగిపోయింది ఈ పాటని. రమ్మంటే చాలుగాని రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా నీ చిన్ని నవ్వు కోసం నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా రమ్మంటే చాలుగాని ఏడేడు సాగరాలు ఎన్నెన్ని పర్వతాలు ఏడేడు సాగరాలు ఎన్నెన్ని పర్వతాలు ఎంతెంత దూరమైనా ఎంతెంత దూరమైనా బ్రతుకంత నడచిరానా నీ చిన్ని నవ్వు కోసం నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా. అబ్బా, అద్భుతమైన సాంగ్ పాట ఇది. ఈ గజలు నిజానికి గజల్ అంటే మనకి సీనారాయ గారు కూడా గుర్తొస్తారు. గజల్ సాహిత్యాన్ని పరిమళాలన్నీ అందించిన వారు దాశరథి గారు అయితే దాన్ని విస్తరింపజేసిన వారు సి.నారాయణ రెడ్డి గారు, విస్తృతంగా ప్రచారం చేసిన వారు సి.నారాయణ రెడ్డి గారు. ఇలా గజల్ సాహిత్యంలో అంటే ఇవన్నీ కూడా సినిమా సాహిత్యానికి రాకముందే మరి ఉద్యమంలో వెళ్ళాడు, ఉద్యమ పదంలో ఉన్నాడు, అనేక చైతన్య గీతాలు రాశాడు. ఆ చైతన్య గీతాలు కూడా ప్రజలను ఉర్రూతొలగించాయి. ఉదాహరణకు ఒక గీతం, ఇది తెలంగాణ పాటగా ప్రసిద్ధి చెందింది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. దీంట్లో మరొక చరణంలో ఇంకో మాట అంటాడు, గాయపడిన కవిగుండెలలో రాయబడిన కావ్యాలెన్నో అనే అద్భుతమైన. ఇలా మనకి ఈ లలిత గీతాలు, ఈ గజల్స్, ఈ చైతన్య గీతాలు చూస్తేనే దాశరథి గారు సినిమా సాహిత్యంలోకి రాకముందే మహాకవిగా గుర్తింపు పొందారు. అటువంటి మహాకవి సినిమా సాహిత్యాన్ని మనం చూద్దాం. సినిమా సాహిత్యంలోకి వస్తే వారు సృజనాత్మక సాహిత్యంలో వచ్చి రచనలో అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రదయం, గాలిబ్ గీతాలు, కవితా పుష్పం, తిమిరంతో సమరం, ఆలోచనాలు ఇలాంటి అనేకమైన అంటే పద్యం, గేయం, వచన కవిత ఇటువంటి ప్రక్రియల్లో వారు రచనలు చేశారు. ఇక సినిమా సాహిత్యంలోకి వద్దాం. సాధారణంగా సినిమా కవి అనగానే ఒకప్పుడు కొంత చులకన బాగుండేది. నిజానికి నా దృష్టిలో సినిమా కవి అంటే ఎంతో ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వ్యక్తి సినిమా కవిగా రాణించగలడనేది ఉద్దేశం. ఎలాగంటే ఒక సాధారణమైన వ్యక్తి, ఉదాహరణకు నేనే అనుకోండి, ఒక సాధారణమైన వ్యక్తి ఒక రచన చేస్తే ఆ రచన చేయడంలో కూడా నాకు ఇష్టమైన అంశాన్ని తీసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన రచనలను చేస్తాను, రాసిన విధానం కూడా నాకు ఇష్టం వచ్చిన శైలిలో ఎంచుకుంటాను, నేను పూర్తి చేస్తాను రచనని. ఆ రచన మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చితే దాంట్లో పాండిత్యం ఉంటే నాకు అవార్డులు, రివార్డులు కూడా రావచ్చు. అవార్డులు, రివార్డులు వచ్చి నేను మహాకవిగా గుర్తింపు పొందిన ఈ కావ్యాన్ని ప్రజలందరూ కూడా ఎవరు పట్టించుకోకపోవచ్చు, అందరూ చదవకపోవచ్చు, వారికి అందుబాటులో లేకపోవచ్చు. అటువంటి వారు మనకి సాహిత్యంలో చాలామంది ఉన్నారు. మహాకవులుగా ఎదిగి సామాన్య ప్రజల చెంతకు చేరని సాహిత్యం ఎంతో ఉంది. కానీ సినిమా కవి అలాంటి వారు కాదు. ఒక సినిమా గీతాన్ని రాయాలంటే అన్నగారు భువనచంద్ర గారు ఇక్కడే ఉన్నారు, వారికి తెలుసు ఆ కష్టాలు ఎలా ఉంటాయో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. దర్శక నిర్మాతలకు నచ్చటమే కాదు, అది ప్రేక్షకులను అలరించాలి. అలరించడమే కాదు, వారు రాసే ఆ గీతంపైనే భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. దర్శక నిర్మాతలు చెప్పిన నిబంధనలకు అనుగుణంగా గీతం రాయాలి. తర్వాత అది ప్రజలు బాగా ప్రేక్షకులు ఆకర్షించే విధంగా ఉండాలి. గొప్పగా రాస్తేనే తర్వాత మళ్ళీ అవకాశాలు వచ్చేది. అలా లేకపోతే మనకు రావు. మరి అందులోనూ మళ్ళీ ఎలా ఉండాలి, ఆ గీతం సినిమా, ఇప్పుడంటే సినిమాకు సంబంధం లేని పాటలు చాలా వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో సినిమాకు సంబంధించిన అనేక గీతాలు ఉండేవి. అవన్నీ కూడా ఆ కథలో భాగమై ఉండాలి. ఇన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని రచన చేయటం అంటే వారికి ఎంత ప్రజ్ఞా పాఠవాలు అవసరమో ఒకసారి కూడా ఆలోచించండి. అంటే అదేవిధంగా సమకాలీన కవులతో కూడా పోటీ పడాలి. అదేవిధంగా ఆ గీతాన్ని అయితే రాస్తున్నాడో ఆ గీతానికి అవసరమైన రసాన్ని అవసరమైన మేరకు పోషించటం, ఆ అంశానికి ఆ గీతానికి సంబంధించిన పదబంధాలను జోడించటం, ఇవన్నీ కూడా రాణించగలిగిన ఉండాలి. కత్తి మీద సామంటారు చూడండి, అది సినిమా కవే. ఇంతమందిని తృప్తిపరుస్తూ గీతం రాయాలంటే ఒక్క గీతం రాసిన శ్రీశ్రీ గారు అంటారు, నిన్నటి ఇతిహాసం 18 పర్వాలైతే నేటు ఇతిహాసం 18 పేజీలే అంటాడు. మహాకావ్యం నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అంటారు. సినిమా గీతం చిన్నదే కావచ్చు, ఆ గీతానికి వెనుకున్న నేపథ్యం ఎలా ఉంటుంది అంటే, ఒక సినిమా కవికి సాహిత్య పరిజ్ఞానం ఉండాలి, భాషా పాండిత్యం ఉండాలి, సామాజిక అవగాహన ఉండాలి, పదప్రయోగ నైపుణ్యం ఉండాలి, రచనా శైలి విలక్షణంగా ఉండాలి. ఇన్ని విలక్షణమైన లక్షణాలు ఉంటేనే సినీ కవిగా రాణించగలడు, అందరి ఆమోదం పొందగలడు. అలా సినీ కవిగా ఆమోదించబడి అందరి చేత అలరించబడిన ఆ గీతాలు రాసిన కవిగా చెప్పుకున్న ప్రముఖుల్లో సినిమా సాహిత్యం మన పూర్వం ఉన్న మన ప్రాచీనమైన మన గత సినిమా రచయితల్లో అగ్రశ్రేణి రచయితల్లో మనకి దాశరథి గారిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అటువంటి వారి సినిమా సాహిత్యం ఎలా ప్రవేశం జరిగిందంటే, వారు దేన్ని కూడా దాశరథి గారి మనస్తత్వం చాలా విచిత్రమైంది. దేన్ని కూడా కావాలని ఎగబడిపోయి అవకాశాలను అందిపుచ్చుకునే వ్యక్తి కాదు. అనుకోని విధంగానే సినిమాలో ప్రవేశం జరిగింది. అందుకు తన ఉద్యోగం కూడా కొంత నేపథ్యమైంది. ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అందులోనూ మద్రాసుకు వచ్చినప్పుడు, మద్రాసులో నిజంగా మద్రాసుకు తెలుగువారి సాంస్కృతిక రాజధాని, సినీ రాజధాని, ఆస్కా క్లబ్లో ఉన్నాం మనం, సినిమా వాళ్ళ వేదికలో ఉన్నాం ఇక్కడ. అంటే మద్రాసుకు వచ్చిన వాడు అద్భుతంగా రాణిస్తాడు ఏ విధంగానైనా సరే.
అలాగనే దాశరథి గారు ఇక్కడ మన ఆల్ ఇండియా రేడియోలో మద్రాసులో ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు సినిమా అవకాశాలు వచ్చాయి. అది కొనసాగిస్తుంటేనే ఒక దశకు వచ్చేలకే 2 పడవల మీద ప్రయాణం చేయడం కూడా కష్టం అనిపించింది. ఒకవైపు సినిమా సాహిత్యం, రెండోది ఆకాశవాణి ఉద్యోగం. చివరికి న్యాయం చేయలేమని 1971లో ఆకాశవాణికి వీడ్కోలు పడికాడు. ఆ తర్వాత చిత్రగీత రచయితగానే వారు స్థిరపడ్డారు. ఇక దాశరథి గారు చలనచిత్ర రంగం ప్రవేశం చేసిన 1960 ఆ సంవత్సరాన్ని పైడిపాల్ గారు ఏమంటారంటే రసోదయం అని ఆయన పిలుస్తారు. ఆ ఇయర్ని, ఆ సంవత్సరాన్ని, ఆ కాలాన్ని. అంటే ఆ కాలంలో ఉద్దండులైన కవులు, అతిరథ మహారథులు, అటువంటి విలక్షణమైన రచయితలు పాలిస్తున్న సినిమా సాహిత్యాన్ని పాలిస్తున్న కాలం. అదే కాలంలో దాశరథి గారు, సినారె గారు ఇద్దరు 1 సంవత్సరం తేడాతోనే వారు సినీ రంగంలో ప్రవేశించారు. నిజంగా దాశరథి గారికి సినారి వాళ్ళని తెలంగాణ జంట కవులుగా చెప్తారు. మా నాన్నగారు అంటారు, భువనచంద్ర గారు అంటారు తెలంగాణ జంట కవులు అని చెప్పేసి అని. వారు చాలా ఆత్మీయులు కూడా, కలిసి కూడా రచనలు చేశారు. వారు ఒకరు సినారయ్య గారు ఎన్టీ రామారావు సినిమాలకు పాటలు రాస్తే దాశరథి గారు ఏఎన్ఆర్కి పాటలు రాస్తూ ఉండేవారు. ఇలా ఇద్దరు అన్నదం సోదర కవులు, తెలంగాణ కవులు ఉధృతంగా నిలబడ్డారు. అయితే మన దాశరథి గారు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఉద్దండులైన కవులు ఉన్నారు. వారు ఎలా ఉండాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఏలుతున్నవారు. అటువంటి సమయంలో ఆత్రేయ గారు మొట్టమొదటిగా దాశరథి గారికి అవకాశం కల్పించారు వాగ్దానం సినిమా చేస్తూ. నిజానికి ఆత్రేయ గారు మహా గొప్ప కవి, ఆయనే రాసుకోవచ్చు పాటలు ఆయన సినిమాకి. కానీ కొత్త కవుల్ని చేయాలని, మంచి వేరే వాళ్ళ చేత పాడించాలనే ఉద్దేశంతో ఆయన వాగ్దానానికి అనే సినిమానికి అప్పటికే లలిత గీతాల ద్వారా ప్రచారం అయి ఉన్న దాశరథి గారిని పిలిపించి రాశారు. పాట రాయటం జరిగింది. అలాగే అదే సమయంలో అన్నపూర్ణ సంస్థ వారు కూడా ఇద్దరు మిత్రులు అనే సినిమాకి అవకాశం వచ్చింది. ఆ తర్వాత అంటే అక్కడ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, ఒకరు దాశరథి గారిని ప్రోత్సహించిన వారు ఆత్రేయ గారు అయితే దాన్ని బాగా విస్తరింపజేసి వారికి అనేకమైన సదుపాయాలు కల్పించిన వారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. వారిని ఆత్రేయ గారిని మన లలిత గీతాలు ఎలా ఆకర్షించాయో మధుసూదన్ రావు గారిని దాశరథి గారి గాలిబ్ గీతాలు ఆకర్షించాయి. కాబట్టి మధుసూదన్ రావు గారు కూడా ఇద్దరు మిత్రుల సినిమాలో అవకాశం కల్పించారు. అక్కడ పాట రాశారు. ఆ పాటే ముందు రిలీజ్ అయింది. ఇక్కడ కూడా సినారేకి దాశరథి గారికి కొన్ని పోలికలు ఉన్నాయి. సి నారాయణ రెడ్డి గారు కూడా తన మొదటి పాట రాసింది కలల లాలలపై అని చెప్పేసి అని పాట రాసి విడుదలైన పాట నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరస అని. ఇక్కడ దాశరథి గారు కూడా వాగ్దానాన్ని సినిమాకి రాస్తే, ఆత్రేయ గారి సినిమానికి రాస్తే ఆ పాట నా కంటి పాపలో నిలిచిపోరా అనే పాట రాస్తే విడుదలైన పాట మాత్రం మొదటగా ఖుషీగా నవ్వుతూ అనే పాట. సరే, ఏదేమైనా వీళ్ళలో చాలా సమయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే ఈ కవి సినీ రంగంలో ప్రవేశించేటప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, సినీ ఉద్దండకోలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని పాలిస్తున్నారు. ఎవరెవరో చూడండి. పౌరాణికేతర చిత్రాల గీతాలకు రాసి వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన వారు సముద్రాల రాఘవాచార్యులు గారు. అదేవిధంగా మరొక వైపు కొత్త మాటలతో సామాన్య జనులకు సైతం సులువుగా బోధపడేలా రాసి తీయందనాలు పంచిన వారు పెక్కలే నాగేంద్రరావు గారు. తర్వాత కవితా విలువలతో చలనచిత్రానికి కావ్య గౌరవాన్ని తెచ్చి తన మరణాంతరం కూడా భావ లలిత గీతాలకు హృదయాల్లో నిలిచిపోయేటట్టు చేసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అచ్చతెలుగు పదాలతో కూర్పుతో భావగర్భితమైన గీత రచయితగా, తరువాతి కవులకు కవితా మేస్త్రిగా ప్రశంసలు అందుకున్న లలిత కవితా చక్రవర్తి మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. అభ్యుదయ గీతకర్తగా చైతన్య బావుట ఎగురువేస్తూనే మనసుకు హత్తుకుని శృతిమెత్తని గీతాలతో అలరించిన మహాకవి శ్రీశ్రీ గారు. అన్ని తరహా గీత రచనలోనూ చలనచిత్రాన్ని సమగ్ర సాహిత్యాన్ని సారవంతం చేసిన సాహితీ స్రష్ట భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అంటే ఆరుద్ర గారు. సినీ గీతాలతో రైతు జీవితాన్ని ప్రతిబింబించి జానపద సాహిత్య సుగంధాలను అద్ది హాస్య గీతాలతో తొలగించిన వారు కొసరాజు రాఘవయ్య గారు. మనసు కవిగా పేటెంట్ హక్కుల పొంది మామూలు మాటలతోనే అద్భుతాలు పలికించే కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు, ఆచార్య ఆత్రేయ గారు. ఆ అందమే ఆనందమే జీవిత మకరందం అంటూ తండ్రికి తగ్గ తనయుడుగా సముద్రాల రామానుజాచార్యులు, సముద్రాల జూనియర్ గారు. అందమైన గీతాలనే కాదు, అంతకంటే అందమైన కథలల్లి కథాశివ బ్రహ్మగా పిలిపించుకున్న వెంపటి సదాశివ బ్రహ్మం గారు. ఇటువంటి ఉద్దండు కవులు సినీ రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో
దాశరథి గారు ప్రవేశం చేశారు. అయినా సరే దాశరథి గారు అటువంటి సమయంలో ప్రవేశించి అద్భుతమైన సినీ గీతాలను సృష్టించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేశారు. ఎలాగంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతోటి, నూతన పదబంధాలతోటి, అన్యదేశ పదప్రయోగాలతోటి చిత్రగీతాలకు పరిపుష్టి కలిగించిన వారు దాశరథి గారు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేశారే కానీ రాని వాటి కోసం అరులు చాచలేదు. అందుకనేమో దాశరథి గారి పాటలు రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా ఉంటుంది. అందులో మొదటిగా రాసిన పాట నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా అనే పాట. ఈ పాట బాగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత మొదటి రిలీజ్ అయిన పాట మాత్రం ఇద్దరు మిత్రుల చిత్రంలోని ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేదెందుకే నిషా కనులదాన్న. ఆ పద ప్రయోగాలు ఇప్పుడు ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ఉర్దూ ప్రభావం, ఆ పదాలు అవన్నీ కూడా తీసుకొచ్చి నూతనమైన పద సృష్టించిన వారు దాశరథి గారు. భువనచంద్ర అన్నగారి సాహిత్యంలో కూడా అనేకమైన సాహిత్యాలు, ఇతర సాహిత్యాల ప్రభావం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విలక్షణంగా, వైవిధ్యంగా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. అందులో దాశరథి గీతాలని మనం భక్తి గీతాలు, ప్రేమ గీతాలు, అనుబంధ గీతాలు, వీణ పాటలు, ఇతర గీతాలు, ద్వందార్థ అశ్లీల పాటలు, ఇవి మనం ప్రధానంగా నేను కొన్ని భాగాలు చేసుకున్నాను. ఒక్కొక్కటి రెండు పాటలను అటు చేస్తూ వాటిని వివరిస్తాను. భక్తి గీతాలు దాశరథి గారి సినిమా పాటలను పరిశీలిస్తే భక్తి గేయాలు ఎక్కువే రాసినట్లుగా మనకు తెలుస్తుంది. రాసిన ప్రతి పాట కూడా అందులో ఎంతో భక్తి భావం మనకి కనిపిస్తుంది. ఆ గీతాలన్నీ కూడా ప్రజల్ని అలరించాయి. ఎలా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మహాకవులు అంటే ఇతర సినిమా కవుల పాటలు కూడా నేను నాకు పాడుతూ ఉండేవాడిని. వారి ఎంచుకోవడం చాలా సులభంగా ఉండే, కొన్ని బాగా కష్టంగా ఉండే, కొన్ని సులభంగా ఉండే హాయిగా పాడవచ్చు. దాశరథి గారి పాటల విషయం ఏంటంటే అన్నీ సరళంగా ఉంటాయి, అన్నీ హాయిగా ఉంటాయి, పాడుకోవడానికి సౌలభ్యంగా ఉంటాయి. నేను పాటలను ఎంచుకోవడంలోనే నేనే తికమక పడిపోయాను. అంటే సార్ అన్నారు చూడండి, అదే కారణం. ప్రతి పాట ఒక ఆణిముత్యం లాంటి పాట. అబ్బా ఈ పాట వినాలి అంటే వస్తే సార్ కొన్ని పాటలు మనం ప్రయాణంలో ఇప్పుడు మొదలలో ఉన్నాం. భక్తి గీతాలను పరిశీలిస్తున్నాం. భక్తి గీతాల్లో ఎలా ఉంటుందంటే, దాశరథి గారి భక్తి గీతాలను గమనిస్తే రామదాసు గారు, త్యాగయ్య వీరి ప్రభావం వీరి గీతాల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ భక్తిని భగవంతుని చేరుకోవడానికి ప్రధానమైన మార్గం భక్తిగా మనం చెబుతాం. అంటే భగవంతుని చేరుకోవడం సులభమైన మార్గం భక్తి. ఆ భక్తి మనకి భాగవతంలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్రం, నివేదనం అని చెప్పుకుంటాం. 9 నవవిధ భక్తి మార్గాలను మనం చెప్పుకుంటున్నాం. ఆ మార్గాల్లో అంటే వినడం కానీ, కీర్తించడం కానీ, స్మరించడం కానీ, పాదసేవనం కానీ, అర్చనం కానీ, వందనం కానీ, సేవ కానీ, స్నేహభావం కానీ, ఆత్మార్పణ చేయడం, ఇలా ఏదో ఒక భాగంలో భగవంతుని సులభంగా మనం చేర్చుకోవచ్చు. అందులో దాశరథి గారి భక్తి గీతాలను చూస్తే ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఆ కోణాల్లో వచ్చిన గీతాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి అర్చనకు సంబంధించిన గీతాన్ని చూద్దాం. అంటే అర్చనకు పర్యాయ పదం పూజించటం, అంటే పరబ్రహ్మను సకల లోపాచారాలతో పూజించే విధానం. అంటే ఈ జగత్తు సమస్తం ఆ స్వామిదే కాబట్టి తిరిగి ఆయనకే సమర్పించటం. ఈ అర్చన అనేది గీతానికి, అంటే ఈ నవవిధ భక్తి మార్గాల్లో దీనికి ఉదాహరణ ఏమిటంటే, పూజ సినిమాలో ఒక పాట ఉంది. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, ఇయరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను, తూర్పులోన తెల్లవారి బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోన తెల్లవారే బంగారు వెలుగు నింగిని చేరి, తొలి కిరణాల
తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి, తీయరా తలుపులను రామ, పూజలు చేయ పూలు తెచ్చాను, దీవించేవో కోపించేవో, చెంతకు చేర్చి లాలించేవో, నీ పద సన్నిధి నా పాలిట పెన్నిధి, నిన్నే నమ్మిదిరా స్వామి, తీయరా దర్శనము రామ, పూజలు చేయ పూలు తెచ్చాను. ఇది ఎంత చక్కని భక్తి గీతం అంటే, ఆ బాలబాణుడు ఉదయమే ఆ బాలబాణుడి యొక్క కిరణాలు ఎలా ఉన్నాయి, హారతి పడుతూ ఉన్నాయంట. అయ్యా ఓ రామ, ఆ పవళింపు తెరను తొలగించి ఆ తలుపు తీసి దర్శనం అంటాడు. అంటే అర్చనం తర్వాత ముందు నువ్వు దర్శనం ఇచ్చి ఆ తర్వాత పూజలు అందుకొని నువ్వు కోపిస్తావో లేకపోతే తిడతావో కొడతావో కోపిస్తావో ఏదో చేస్తావో తర్వాత విషయం. ముందు లేచి నాకు దర్శనం అయ్యా అని చెప్పే ఒక అద్భుతమైన భక్తి గీతం ఇది. తర్వాత నివేదనం అనే దాని కిందకి మరొక గీతాన్ని మనం చెప్పవచ్చు. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని అంటే చెప్పదలుచుకున్నదే అని అర్థం నివేదనం అంటే. ఇక్కడ అయ్యవారి దర్శనం కోసం అమ్మవారికి నివేదించుకోవటం అది మనకి ఎప్పుడైనా వస్తున్న సంప్రదాయమే. ముందు అయ్యగారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ముందు అమ్మగారిని ప్రసన్నం చేసుకోవాలి. ఆమెను చేసుకుంటేనే ఆ తర్వాత అయ్యగారి దర్శనం మనకి లభించేది. ఇక్కడ మరి ఈ సూత్రం మన భక్తులకు బాగా తెలుసుది కాబట్టే ఇక్కడ దాశరథి గారు కూడా ఈ గీతంలో కూడా చాలా గొప్పగా చెప్పారు. ఎలాగంటే కావ్యాలని ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంత సంహితాలు అంటారు. ఈ 3 భాగాల్లో కూడా కాంత సంహితాలని పవర్ఫుల్ అన్నమాట, ఇంక తిరుగులేదు దానికి. ఆ కాంత సంహితాలను కానీ ప్రయోగించారంటే పని సక్సెసే. ఆ కోణంలో ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద రాసిన గీతం రంగుల రత్నం చిత్రంలో, నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును, మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మమ్ముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలే కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మ, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ, నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేరది. ఎటువంటి సరళంగా ఉంటాయో చూడండి పదాలు. దాశరథి గీతాలు ప్రజలను ఆకర్షించడానికి ఆ పదప్రయోగంలో చాలా చిన్న పదాలు, సులువైన పదాలు ఉంటాయి. ఏడేడు శిఖరాలు నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను, అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగా, మముగన్న మాయమ్మ అలివేలు మంగా, విభునికి మా మాట వినిపించవమ్మ, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ, నడిరేయి ఏ జాములో. ఎలాగంటే ఇది మనకి ఈ అర్ధాంగిని భర్త ఎప్పుడు మాట వింటాడో భక్తుడికి తెలుసు, స్వామి ఎప్పుడు మాట వింటాడో భక్తుడికి తెలుసు. కాబట్టే చెప్తున్న అలివేల మంగమ్మని ముందు ప్రసన్నం చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని, తర్వాత సంగతి ముందు ఏమి దగ్గర పాస్ తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అర్ధాంగి అంటాడు, ఏ పవళింపు సమయంలో భర్తను ప్రసన్నం చేసుకొని అతని మనసుకు ఎక్కేలా చెప్పే సిఫార్సు చేయమ్మా అమ్మ అలివేల మంగమ్మ
అని చెప్పేసి అంటాడు. అంటే మనకి ఈ మన రామదాస్ కీర్తన కూడా మమ్ము ప్రోభామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఇటువంటి గీతాల ప్రభావం అన్నీ కూడా మనకి ఇది దాశరథి గారి పాటల్లో మనకి వినిపిస్తాయన్నమాట. తర్వాత చివరిలో దాశరథి గారి బాణి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, కలవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా. కలవారినే చూస్తారా, గొప్పవాళ్ళనే చూస్తాడా, నిరుపేదలను పట్టించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు, మా కన్నీటి బ్రతుకులు చూడలేకపోతే స్వామి కరుణామయుడన్న బిరుదేలనమ్మా చెప్పు నువ్వు అని అడుగమ్మా, మమ్మల్ని చూడకపోతే. అంటే డిమాండ్, భక్తుడు ఎప్పుడైనా డిమాండ్ చేస్తాడు. అక్కడ కూడా రామదాస్ కూడా అదే చేశాడు. నువ్వు అడుగమ్మ, నువ్వు అమ్మవు కదా, మా తరపున నువ్వు ఒకళ్ళు తప్పుచ్చుకో, అడుగు, మమ్మల్ని కరుణించమని చెప్పు అని చెప్పే అద్భుతమైన భక్తి గీతం. ఇలా చూస్తే మనకి దీనిలో ఆ పతిదేవు ఒడిలో ఉన్న వేళ మమ్మల్ని కరుణించమని మా మాటగా చెప్పమని చెప్తూ రెండో చరణంలో కూడా 7 శిఖరాలు నేను అడవలేను, ఆ వెంకన్న పాదాలు దర్శించలేను అని చెప్తూ ఆ కరుణించమని చెప్పని కోరుకున్న విధానం, ఆ శరణాగతి చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇలా మనకి భక్తి గీతాల్లో చూస్తే ఇంకా అద్భుతమైన గీతాలు ఉన్నాయి. తిరుమల మందిర సుందర అనే పాట కానీ, నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయే పాట కానీ, దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడనే పాట కానీ, శరణం నీ దివ్య చరణం అనే పాట కానీ, తర్వాత నన్ను పాలింపక నడిచి వచ్చితివా, ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రజల నోళ్ళపై నాడిన భక్తి గీతాలు. ఇక్కడ మనకు సమయం బాగా ఇది కాబట్టి ఇక నెక్స్ట్ వెళ్దాం. ప్రేమ గీతాల్లో మనకి ప్రధానంగా దాశరథి గారు గీతాల్లో ప్రేమ గీతాలు అద్భుతాలు. ప్రతి గీతం ఒక ఆణిముత్యమే. నిజానికి సినిమాల్లో కూడా ప్రేమ గీతాలని మనకి చాలా ప్రధానమైన భూమిక ఉంటుంది సినిమాల్లో. అంటే నవరసాల్లో ఈ ప్రణయ గీతాలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లే ఈ ప్రేమ, పెళ్ళి, అనురాగం మొదలైన అంశాలన్నీ కూడా సినిమాలో ఉంటాయి. ఆ నేపథ్యంలోనే మనకి ఈ ప్రేమ గీతాలు కూడా చూడవచ్చు. అంటే కవులు ఒక ప్రణయ గీతాన్ని ఆలపించారంటే, రాశారంటే, ఆ వెనుక వారి స్ఫురణ, వారు చూసినవి కానీ, అనుభవించినవి కానీ, వారు దర్శించినవి కానీ అన్నీ కూడా వారి యొక్క రచనలో పెడుతూ ఉంటారు. ఇక ఒక పాట చూద్దాం. కన్యవయసు సినిమాలో ఒక పాట. ఈ పాట ఎలా ఉంటుందంటే, ఇది విన్న వెంటనే మన మనసులో ఒక భావం, ఒక దృశ్యం మన ముందు ఉంటుంది. ఈ దివిలో వెరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో వెరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఏ దివిలో వెరిసిన పారిజాతము అంటూ ఆ పల్లవిలో చరణంలో పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలిలో ఆటలాడగా రావే, కాలి అందెయలు గల్లు గల్లుమని రాజహంసవై రావే, ఏ దివిలో వెరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ పాట గొప్పతనం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మొట్టమొదటి పాట ఇదే సినిమా సాహిత్యంలో. దాశరథి గారు రాసిన పాటనే బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి కన్యవయసు సినిమాలో పాడారు. తర్వాత ఇక మరొక గీతాన్ని ప్రేమ గీతాల్లో చూస్తే, పూజ సినిమాలో కూడా ఒక అద్భుతమైన గీతం ఉంది. సాధారణంగా ప్రేమికులు ఒకరినొకరిని అనురాగాన్ని పంచుకుంటూ తమది ఎన్నో జన్మల బంధం అని తలుస్తారు. అలాగే ఆ బంధం మరిన్ని జన్మలు కొనసాగాలని ఆశిస్తారు. ఒక్క క్షణం వియోగం కూడా వారు భరించలేరు. మరి అటువంటి ఆ వేదనని తెలిపే ఒక గీతాన్ని చూద్దాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది,
పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఓహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేచి 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 చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. దీంట్లో అద్భుతమైన పోలికలు ప్రయోగాలు ఉన్నాయి. ఎలాంటి ప్రేమికుల బంధాన్ని సముద్రం చంద్రునితో పోలుస్తూ చెప్పిన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగినట్లే ప్రియురాలను చూసిన వెంటనే ప్రేమ మనసు పొంగిపోతుందని అంటాడు ప్రియుడు. ఇక్కడ ప్రేమని చెలిమితోడు అంటాడు, నిండును చెలిమి అని కూడా మంచి పదప్రయోగాలు కూడా చేశాడు. అలాగనే మరొక గీతం నోము సినిమాలో కూడా ఒక అద్భుతమైన గీతం ఉంది, ప్రణయమ. ఈ గీతం అది ఎలాగంటే ప్రేమికులు ఏమనుకుంటారు, ఇది మా ప్రేమ శాశ్వతం అనుకుంటారు. అటువంటి అంశాన్ని తెలియజేసేది. కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కళ్ళలోనా కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కళ్ళలోనా పెరిగి తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు పెరిగి తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోన. చూడండి ఎటువంటి ప్రయోగాలు, ఎటువంటి హృదయంలోకి వెళ్ళిపోతాయి మనల్ని. ఆ గీతాలు మనకే రాశారా అన్నట్టుగా ప్రేమికులు ఆనంద ప్రవేశంలో. అంటే పెరిగి తరిగేను నెలరాజు. మరి మనకి ఈ శుక్లపక్షంలో పెరగటం, కృష్ణపక్షంలో తరగటం మనకు కనిపిస్తుంది. అంటూ ఏమంటాడు, కానీ ప్రేయసి వదనం మాత్రం ఎప్పుడు చంద్రబింబంలాగానే వెలుగుతుందని చెప్పేసి ఆ ప్రయోగాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రేమ ప్రియురాలు నవ్వితే ఇక ఎంత ఆనందంగా ఉంటుందో తెలియజేసే అంతా మన మంచికి చిత్రంలో కూడా ఒక అద్భుతమైన పాట ఉంది. ఎలాగంటే ఈ ప్రేమకి ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు ఇవేమి పట్టవు, వాళ్ళ లోకమే వాళ్ళ లోకం. మరి వాళ్ళు ఏమంటారు, నవ్వవే నా చెలి నవ్వవే నా చెలి చల్లగాలి పిలిచేను మల్లె పూలు నవ్వేను వలపులు పొంగే వేళలో నవ్వనా నా ప్రియ నవ్వనా నా ప్రియ మూడు ముళ్ళు పడగానే తోడు నీడ కాగానే మమతలు పండే వేళలో మనసులు కలిశాయి ఏనాటివో మనువులు కలిసేను ఏనాటివో నీవు నా దానవే నీవు నా వాడవే నేను నీ వాడనే నువ్వు నా దానవే ఇక నన్ను చేరి మురిపింప బెదురేలనే. ఇలా చెప్తూ రెండో చరణంలో అంటారు, జగమేమి తలిచేనంటే మనకెందుకు, జనమేమి పలికేనంటే మనకెందుకు, ఎవరేమనుకుంటే మనకెందుకు. అంటే ఆ ప్రేమలో ఉద్యమంలో ఎలాంటి ప్రతిభ చూపించాడో దాశరథి గారు, ప్రేమలో కూడా అటువంటి మాధుర్యాన్ని, అటువంటి అంశాలను చొచ్చింపజేశారనమాట. అలాగనే మనసులు కలిశాయి, మనువులు కలిశాయి, ఈ జీవితం అంతా నవ్వులమయమే అని చెప్పి విహరించడం అనేది అద్భుతంగా మనకి తెలుస్తుంది. అలాగే ప్రేయసి అందాన్ని ఎంత ఆస్వాదించినా అది దానికి పరిమితి అనేది ఉండదు. మరి దానికి చక్కని ఉదాహరణ గూడుపుట్ట అనే సినిమాలో కూడా ఒక అద్భుతమైన సాంగ్ ఉంది. లా 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 హా
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపులు ఊయలలుగేము ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడేను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసెనను తనివి తీరలేదే. అద్భుతమైన ఈ పాట బాగా ప్రచారంలో వచ్చిందనమాట. అంటే సాధారణంగా పున్నమరేయి వసంతయామని మనసుకు హత్తుగొలుపుతాయి అంటారు, కానీ ఈ ప్రియురాల ముందు అవన్నీ కూడా ఏం పనికిరావు అని చెప్పే విధంగా ఉంటుంది. అలాగే ప్రేయసి అందాన్ని కూడా చిత్రించే ఒక అద్భుతమైన గీతం దత్తపుత్రుడు సినిమాలో మంచి గీతం రాసిన తక్కువే, మొత్తం 600 పాటలే రాశారని పరిశోధకులు నిర్ణయించారు దాశరథి గారు. కానీ ప్రతి పాట అద్భుతమే, ప్రతి పాట ప్రజల్లోకి వెళ్ళింది. కొంతమంది వేలు రాసిన కొన్ని పాటలే ప్రజాదరణ పొంది ఉంటాయి, కానీ దాశరథి గారి పాటల్లో తక్కువ పాటలైనా రాశిలో తక్కువైన వాసిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ ఈ దత్తపుత్రుడు సినిమాలో ఒక అద్భుతమైన ప్రియురాలి అందాన్ని చెప్పే సినిమా చూడండి, ఒక పాట చూడండి. అందానికి అందానివై ఏ నాటికి నాదానవై నా ముందర నిలిచిన దానా నాదానా అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై నా మదిలో మెదిలే రాజా నా రాజా వలపించావు వల వేశావు నన్ను నీలోనే దాచేచావు. ఇలా మనసు సొగసు దోశావు మనసు సొగసు దోశావు మదిలో నన్నే నిలిపావంటూ అద్భుతమైన అంటాడు. నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి వలపే విజయం పొందాలి మమతల మధువే కురవాలని అద్భుతమైన పదప్రయోగంతో చేశాడు. అంటే ప్రియురాలు అందానికే అందంగా ఉందంట తన ప్రియురాలు. ఎన్నెన్ని జన్మలైనా ఆమె ముందు నిల్చున్న వ్యక్తిగా కొనియాడుతారు. అదేవిధంగా నీలాకాశంలో నిర్మలమైన మన ప్రేమని అనే ప్రయోగం కూడా చాలా బాగుంది. అలాగనే మనకి ఈ తోటరాముడు సినిమాలో కూడా పాట కూడా అందరికీ పరిచయమైంది. ఓ బంగారు రంగుల చిలక ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రేమ గీతంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మరొక గీతం ఏంటంటే విరహం అయినా ఏదైనా సరే కవి ప్రకృతితోటి జోడింపజేస్తాడనమాట. ప్రకృతినే కవితా వస్తువుగా తీసుకోవడం దాశరథి గారికి రచనలో మనం బాగా చూడవచ్చు. ప్రేమ సఫలమైన విఫలమైన చెలి వియోగ సంయోగాలు అన్నీ కూడా ప్రకృతితోనే సమన్వయం చేయటం అనేది దాశరథి గారి రచనలో మనం గొప్పతనంగా చెప్పవచ్చు. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలను మధుమాస వేళలో మరుమల్లె తోటలో. దీంట్లో అన్నీ కూడా చిన్న చిన్న పదాలే. మధుమాసం చైత్రంలో ప్రకృతి ధర్మం ప్రకారం మల్లెతీగ పూలలతో కళకళలాడుతుంది, కోయలం పడుతుంది, కానీ మనసైన చిన్నది పక్కన లేకపోతే అంతా విరహమే అని చెప్పే ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రేమ గీతాల్లో ఒక పూల బాణం తగిలింది మదిలో అనే పాట కానీ, మనసే కోవిలగా మమతలు మల్లెలుగా అనే పాట కానీ, ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో అనే రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలెన్ని నీలో. తర్వాత విన్నవించుకోనా చిన్న కోరిక. అలాగే దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై అనే పాట కానీ, నన్ను వదిలి నీవు పోలే, ఇటువంటివన్నీ అద్భుతమైన ప్రేమ గీతాలు ఉన్నాయి.
తర్వాత అనుబంధ గీతాల్లో కూడా మనకు ప్రధానంగా చెప్పుకునేది బాగా ప్రచారం ఉంది. అంటే అనుబంధాలు అంటే అన్నదమ్ముల అనుబంధం, అక్క చెల్లెల అనుబంధం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలకు సంబంధించి, తల్లి బిడ్డలకు సంబంధించి పాటలు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనేవాడు అసలే లేడు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకు. అంటే ఈ అమ్మ తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నిజంగా తల్లి గొప్పతనం తెలియక ఇప్పుడు అనాథాశ్రమాలకు పంపించడం, తల్లిని నిర్లక్ష్యంగా చూడటం ఇప్పుడు మనం చూస్తున్నాం. నాటి సినిమాలు బాధ్యతతో కూడిన సినిమాలు వెలువరించాయి. కనుకనే కుటుంబ సంబంధాలు, ఆ పేర్లు కానీ, సినిమా పేర్లు కానీ, ఆ బంధాలు కానీ, అవన్నీ కూడా అటువంటి మంచి లక్షణాలతో సినిమాలు ఉన్నాయన్నమాట. అలాగనే మనకి మరొక అనుబంధ గీతాల్లో మనం చెప్పుకోదగింది అంటే ఆడపడుచు సినిమాలో కూడా అన్నా చెల్లెల అనుబంధం సంబంధించి కూడా గొప్ప పాటలు ఉన్నాయి. అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అన్న నీ అనురాగం, పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెల కన్నా చల్లదనం అని చెప్పేసి అని అంటాడు. దీవెనలో వెన్నెల కంటే చల్లదనం ఉంటాయంట. ఓ అన్నా నీ అనురాగం అనే పాట కానీ, మల్లెల వంటి మీ మనసులో చెల్లెలికి చోటు ఉండాలి. మరి అన్నా చెల్లెల్లో రక్తబంధం సినిమా ఇప్పుడు చూసినా కూడా కళ్ళ నీళ్ళలాగు. ఎన్టీ రామారావు, సావిత్రి గారి సినిమా మనం చూసామంటే ఇప్పుడు కూడా అంటే అటువంటి అనుబంధాలు మనకి ఈ సినిమా సాహిత్యం అనుకుంటుంది. ఆ సినిమా కథాంశాల దగ్గర కూడా కవులు కూడా అటువంటి గొప్ప గొప్ప పాటలు రాసి ఆ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చారు. అదేవిధంగా పండంటి కాపురంలో కూడా బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం. ఇక్కడ కుటుంబం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక ఇక్కడ కవి సామర్థ్యం కొన్నిసార్లు మనకు తెలుస్తుంది. ఎలాగంటే ఈ పాటని ఒకటి కుటుంబం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, విడిపోయినప్పుడు ఎలా ఉంది. కత్తి మీద స్వామి ఒకే అంశాన్ని తీసుకొని రెండు వైవిధ్యమైన అంశాలతో ఎలా ఉండ, ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై ఎప్పుడు నిలిచారు వారు, అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. ఎంత గొప్పగా ఇటువంటి అనుబంధాలు తెలియజేశారు. అదేవిధంగా కుటుంబం అంతా చల్లా చెదరైపోయిన తర్వాత అక్కడ అనుభవం ఆ కలిమి ఆ బలిమి కథగా మారిపోయాయి. ఆ ప్రేమలు అన్నీ కూడా కథల్లాగా మారిపోయాయి. కలతలన్నీ మిగిలిపోయాయి. ఏనాటికి ఏమవునో ఎవరికి తెలుసు, తత్వం వచ్చేస్తుంది. మనం బాధల్లోకి వెళ్ళిపోయేలకే తత్వం వచ్చేస్తుంది. ఇక్కడ రెండు ఒకే పాటను తీసుకొని రెండు వైవిధ్యమైన కోణాల్లో, ఒకటి కుమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఎలాగుంది, అది విడిపోయిన తర్వాత ఎలా, ఈ పాటే ఆ సినిమాకి బలంగా కూడా మనకు ఉందన్నమాట. అలాగనే ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే అనే పాట కానీ, మంటలు రేపే నెలరాజు అనేక పాట కానీ, కన్నయ్య నల్లని కన్నయ్య అనే పాట కానీ, మల్లె తీగ వాడిపోగా మరలపోయిన అనే పాట కానీ, ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, ఇటువంటి అద్భుతమైన అనుబంధ గీతాలకు సంబంధించినవి చేశారు. ఇక ప్రధానంగా వీణ పాటలు దాశరథి గారు వీణ పాటల్లో ప్రసిద్ధి. నిజానికి ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు కూడా అద్భుతమైన వీణ పాటలు రాశారు. వారి పాటలు అనగానే మనకి ఇక విప్లవ గీతాలు లేకపోతే ఈ గీతాలను మనకి గుర్తొస్తాయి. కానీ వీణ పాటలు అన్న వెంటనే మనకి దాశరథి గారు గుర్తొస్తాయి అన్నమాట. అలాగనే వీణ లేకుండా పాత సినిమాల్లో వీణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక పెళ్లి చూపుల సమయంలో కానీ, భక్తి సన్నివేశాల్లో కానీ, విరహవేదంలో కానీ, విషాద సన్నివేశాలు కానీ, ఏదైనా సరే వీణకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ గీతాలకు సంబంధించి కూడా దాశరథి గారు అద్భుతమైన వీణ పాటలను రాశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణని ఉద్యమ స్వరూపంతో పలికిన దాశరథి గారు ప్రేమలో కూడా వీణ గీతాన్ని అద్భుతమైన రసాన్ని పండించారు. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోన విరిసవి నాడే.
ఇది గజల్లో రెండు పాదాలతో గజల్ సాహిత్యం మీద పరిచయం ఉంది కాబట్టి ఆ గజల్ ప్రభావంతో కూడా ఈ గీతాలన్నింటి కూడా చక్కగా రాశారు. నిజంగా ఆ రోజు ఆ గజల్ సాహిత్యం ఆ కొత్తదనాన్ని, అన్ని దేశ పదాలని, ఆ పద ప్రయోగాలను ఉపయోగించి ఖుషీగా అన్నమాట ఆ కొత్త పదాలను జోడించడం వల్ల కూడా దాశరథి సాహిత్యానికి మంచి వన్నె తెచ్చాయి. అలాగనే ఈ మనకి జమీందార్ గారి అమ్మాయిలో కూడా అద్భుతమైన పాట ఉంది. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణ అధరాలపైన ఆడింది నీవే, కనుపాపలందు కదిలింది నీవే, ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే. మ్రోగింది వీణ అద్భుతమైన వీణ పాటల్లో చేశారు. అదేవిధంగా అమాయకురాలు చిత్రంలో కూడా ఒక అద్భుతమైన సాంగ్ ఉంది. పాడిదని నామమే గోపాల హృదయములోనే పదలముగానే నిలిపేదని రూపమేరా, పాడిదని నామమే మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా, మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా అంటూ ఆశలతోనే హారతి చేసి పదములు పూజించుతారా అని చెప్పేసిన ప్రయోగాలు కూడా బాగున్నాయి. ఇక ఇతర గీతాల్లో కూడా మనకి గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఇది ఒక పల్లెటూరు గడుసు అమ్మాయి యొక్క స్థితి ఎలా ఉందో అని చెప్తూ దాంట్లో ఒగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగు ఉంది, తీయని సొగసుంది, సొగసుని మించి మంచి ఉంది అంటాడు. అది చూడండి, ఇదంటే మంచి ఆ క్యారెక్టర్ ఎంత ఉన్నతంగా దిద్దాయంటే ఆ పాటలో మనం దాశరథి గారిని చెప్పవచ్చు. అలాగే దాశరథి గారి పాటల్లో బాలగేయాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఎలాగంటే మనం రేడియోలో బాగా వింటుంటాం. పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా, మన రేడియోలో ఎప్పుడు వస్తుంటుంది ఇది పొద్దున్నే. పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల్లారా. ఇది మద్రాసు ఆకాశవాణి కేంద్రం వాళ్ళు కావాలని అడిగితే దాశరథి గారు రాసి ఇచ్చారు. అది ప్రజల నోళ్ళలో ప్రజాగీతంగా మారిపోయింది, జానపద గీతంగా మారిపోయింది. అలాగనే ఇక ఎన్నో పాటలు, ఇతర పాటలు, గోరింక గూటికి చేరేవై చిలక అనే పాట కానీ, తర్వాత నీవు రావు నీదురారాదు అనే పాట కానీ, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు అని కానీ, తర్వాత ఓ చెలి కోపమా అంతలో తాపమ అనే పాటలు కానీ, అందిన నేడే అందన జాబిల్లి అనే పాట, నేలతో నీడనన్నది నన్ను తాకరాదని పగటితో రేయి అన్నది నన్ను తాకరా అనే కానీ, ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా. కవులు, సినిమా కవులు సందర్భానుసారంగా వాళ్ళు అద్భుతమైన కథకు సంబంధించిన అంశాలు చెబుతూనే ఒక సామాజిక బాధ్యతతోటి కూడా వాళ్ళు రచనలు కూడా చేస్తారు. అవసరం వచ్చినప్పుడు అద్భుతమైన గీతాలను అందించే ఉందన్నమాట. ఇలా మంచిని మరిచి వంచిన నేర్చి నరుడే ఈనాడు వానరుడే అనే పాట కానీ, మల్లెతీగ వంటిది మగువ మనసు అనే పాట కానీ ఉన్నాయి. ఇక చివరి ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తాను. ద్వంద్వార్థాలు, అశ్లీల అర్థాలకు సంబంధించిన అంశాలు. ఇక్కడ సినిమా అనేది వ్యాపారాత్మకమైనది. ఇది సాహిత్యం పోషించడానికి ఇంకోటో కాదు, అది వ్యాపారాత్మకమైనది. దర్శక నిర్మాతల యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రేక్షకుల్ని అలరించడం, దాని ద్వారా వాడు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటం. దానికి అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. క్రమక్రమంగా ఆ వ్యాపారం అంతా మరింత విస్తృతంగా అయినప్పుడు ఆ సినిమాల్లో కొన్ని ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి కొన్ని పాటలు ప్రవేశిస్తాడు. పాత సినిమాలు అయితే ఎటువంటి సినిమా సరే క్లబ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే. క్లబ్ సాంగ్ ప్రేక్షకులు అట్లా ఆదరిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ క్లబ్ సాంగ్ ఉండాల్సిందే అన్నంతగా మారిపోయింది. అంటే ఆ ఆణిముత్యాలు లాంటి గీతాలు ఎన్నుండా సరే ఆ సినిమాలో
క్లబ్ సాంగ్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా రాను రాను ఆ సన్నివేశం కథకు సంబంధం లేకపోయినా సరే అటువంటి క్లబ్ సాంగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అయితే సినీ గీత రచయితలు మాత్రం ఏం చేస్తారంటే పాపం వాళ్ళు తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితే. రాయకపోతే సినిమా పరిశ్రమలో మనుగడ సాధించలేరు. కనుక దర్శక నిర్మాతల కోరికల మేరకు ఖచ్చితంగా అశ్లీలమైనవి ద్వంద్వార్థాలు వచ్చే గీతాలు రాయవలసి వస్తుంది. కాబట్టి తప్ప వేరే మేము రాయాలనే ఉద్దేశం కవులకి ఎక్కడా లేదని నా అభిప్రాయం. ఎలాగంటే బాగా సరైన సందర్భం వచ్చినప్పుడు సాహిత్యాన్ని సంబంధించిన అద్భుతమైన గీతాలను కూడా రాశారు. ఎలాగంటే ఇప్పుడు మనకి అన్నగారు భువనచంద్ర గారే ఉన్నారు. ఆయన రాసిన పాట స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, ఈ పాట రాశాడు కదా. అదే భువనచంద్ర గారు మరి సినిమా తప్పదు రాయాల్సిందే. ఏంది బే ఎట్టగా ఉంది ఒళ్ళు ఎక్కడో గుర్తుంది చేప ముళ్ళు అనే పాట రాయాల్సిందే. అంటే అది ఆ సందర్భం అటు డిపెండ్ చేస్తుంది. అందువల్ల అంటే సినిమా కవులు అశ్లీలార్థ రాయాలని కాదు, ప్రేక్షకుల అభిప్రాయం కోసం వాళ్ళు అలా రాస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబోస్ గారిని చూడండి. ఇంతకుముందు ఆయన రాసిన పాటలు అంటే తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం అన్న రాసిన చంద్రబోసు ఈ మధ్య పుష్పాలో ఏం రాశాడు, ఊ అంటావా మామ ఊహు అంటావా మా అని రాశాడు. తప్పదు, కవి సినిమా కవి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాండిత్యం అద్భుతంగా పండిస్తారు. కానీ కొన్ని సందర్భాలు అనేవి అవి రాయాల్సిందే. వ్యాపారత్వం అదేదో సాహిత్యాన్ని ఉద్ధరించడానికో లేకపోతే ఇంకోటి కాదు. కనుక సినిమా కవుల్ని మనం తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి నిజానికి కవులు అనేవారు నిరంకుశులు, వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు చెప్పిందే అదే మాట అంటారు. కానీ అటువంటి సినిమా కవులు ఎన్నో పరిధులు పరిమితులు ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా సరే అవకాశం వచ్చాడు చక్కని పాండిత్యాన్ని సినిమా సాహిత్యాన్ని సృష్టిస్తూనే కొన్ని అవసరమైనప్పుడు అటువంటి గీతాలని రాయటం అనేది వారికి ఇష్టమై రాయటం అని కాదు, సందర్భం అలా చేస్తుంది. కాబట్టి దాన్ని అద్భుతం మనం అంతగా అనుకోవాల్సిన అవసరం లేదు. దాశరథి గారి కొన్ని ముఖ్యమైన గీతాల్లో పదాలు మనకున్నాయి, ఇష్టమైన పదాలు: వీణ, దీపం, వెన్నెల, జాబిలి, గులాబీ, మల్లెలు, పారిజాతం, హమేషా, తమాషా, నిష, వలపు వసంతం, నిదురు మబ్బులు, తర్వాత వెన్నెల మోము, పూలమేడ, ప్రేమదీపం, బొంగరాల బొగ్గరు, ఇటువంటి అనేక ఇష్టమైన పదాలు కూడా ఉన్నాయి. తర్వాత దాశరథి గారి మీద కొంతమంది అభిప్రాయాలు చెప్పి నేను ముగిస్తాను. దాశరథి గారి సినిమా పాటల మీద పివి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, నేను పాడిన పాటల్లో ఓహో గులాబీ బాల శ్రోతల హృదయాల్లో శాశ్వతత్వాన్ని కల్పించింది. అప్పట్లో భాగ్యనగరం సహా ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఆ పాటనే మరీ అడిగి పాడించుకునేవారు. మేమిద్దరం ఆత్మమిత్రులం, మా ఇద్దరి మధ్య చలనచిత్రమే బంధమే కాదు, సాహితీ బంధుత్వం కూడా ఉంది. ఇద్దరం గజల్ ప్రియులం. ఆయన గజళ్ళు శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి, కొన్ని నెమళ్లను నర్తించేవి. వాటి ప్రభావం గల చిత్రగీతాలు ఆయన రాశారు. ఆయన గజళ్లకు బాణీలు కూర్చుకుని అనేక కచేరీల్లో పాడాడు. రమ్మంటే చాలు కానీ రాజ్యాలు విడుచురానా అనే గజల్ నాకు చాలా అత్యంత ప్రియమైనది. నేను కట్టిన ఒక్కొక్క మట్టుకు అద్భుతమైన గజలు ఇచ్చారు. చెలి కనవే గులాబీ బాల అదోలా నన్ను చూసేన అనే మగుటంతో రాసిన గజలు ఎంతో అలరించిందని పిబి శ్రీనివాస్ గారంటే సి నారాయణ రెడ్డి గారు ఏమంటారంటే, ప్రప్రథమంగా తెలంగాణలో మహాకవి బిరుదును ఆర్జించి యావదాంధ్రలో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇద్దరము కలిసి కొన్ని రచనలు చేశాం. తన గ్రంథానికి నాకు అంకితమిచ్చి మైత్రీ బంధ విశిష్టతను చాటాడు. అనుకోకుండా 1-2 తేడాలో చిత్రసీమలో అడుగుపెట్టాం. ఇది దాశరథి పాట అని ముద్ర వేశారని సీనారే గారు అంటారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఎలా అంటాడు, డాక్టర్ దాశరథి శకపురుషుడు, కవితా శరథి, ఎంత కవియో అంత మహామనిషి, స్నేహపాత్రుడు, ప్రేమకు చిహ్నం, నిగర్వి. మేమిద్దరం కొన్నేళ్లు ఒకే ఆవరణలో నివసించాం. నేను పాడిన ఆయన లలిత గేయాలు శ్రోతల హృదయాల్లో చెరగన ముద్రను వేసే అంటాడు. నండూరి రామ్మోహన్ రావు గారు అంటారు, తెలంగాణ కవులలో అతిథి, తెలుగు కవులలో మహారథి, ప్రళయ హలాహలానికి ప్రణయ కోహలానికి సుస్మితమైన పయోనిధి అని చెప్పేసి అంటారు. సుశీల గారు అంటారు, దాశరథి గారు రాసిన గీతాలు సగం పైగా పాటలు నేనే పాడటం నా అదృష్టం అని చెప్పేసి సుశీల గారు అంటారు. అలాగనే గొల్లపూడి మారుతిరావు గారు కూడా అంటారు, పాత్రికేయ ప్రముఖులు, సాహితీవేత్త, స్నేహం కోసం తన అభిమానించే వారి కోసం ప్రాణం ఇచ్చే మనిషి. అలాంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు.
కవిగా దేశం ఆయన నష్టపోయి ఉండవచ్చు, కానీ ఎప్పటికప్పుడు నన్ను నడిపించి ప్రేమించే పెద్దన్న గారిని నష్టపోయిన బాధ నాది అంటారు. తర్వాత అన్న భువనచంద్ర గారు అంటారు, ఒక్క మాటలో చెప్పాలంటే మాటలకు మల్లెల సువాసనలను అద్దిన ఏకైక మహాకవి దాశరథి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తర్వాత మాటలకు మల్లెల సువాసనలు అద్దిన మహాకవి అని అన్న భువనచంద్ర గారు అంటారు. అదేవిధంగా సంక్షిప్తంగా రాయటంలో కూడా మహాకవిగా అని చెప్తుంటారు. ఇలా దాశరథి గారు తన సినీ సాహిత్యంతో రాసింది తక్కువ గేయాలైనా సరే ప్రతి గేయం కూడా ప్రజాదరణ పొందిన గేయం ఒకటో రెండో ఉంటుందేమో తెలియదు, అది కూడా ఉండదేమో, కానీ అన్ని గేయాలు కూడా, అంటే ఈ పాటల్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంతమంది అనుకోవచ్చు, ఈ పాట పాడలేదే, ఈ పాట లేదే, ఈ పాట లేదనుకోవచ్చు, కానీ అన్నీ కూడా అలాంటి పాటలే. కాబట్టి ఏదో నాకు ఇచ్చిన ఈ సమయంలో కొన్ని అంశాలను మీతో ప్రస్తావించడానికి ప్రయత్నం చేశాను. దాశరథి గారు ఉద్యమ సాహిత్యంలో ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని అనుభవించాడు, ఒక లక్ష్యంతో ముందుకు సాగాడు. ఆ లక్ష్యంతోనే ఉద్యమ పదంలో పయనించి తెలంగాణ సాధనలోని విముక్తి పోరాటంలో కూడా ప్రతినిధిగా నిలబడ్డాడు. అదేవిధంగా అప్పటికే సినీ సాహిత్యంలో ఒక రాకముందే మహాకవిగా గుర్తించబడ్డాడు. సినిమా సాహిత్యంలోకి వచ్చిన తర్వాత కూడా అవకాశాల కోసం అరువు చాచక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చక్కని గీతాలని ఆలపిస్తూ జనరంజకంగా ముందుకు సాగారు. ప్రజలలో నానాయి దాశరథి గారి పాటలు. జాషువా గారు అంటారు, సుకవి జీవించు ప్రజల నాలుకలు ఎందు అంటారు. కవులు చనిపోయినా సరే వారి సాహిత్యం ప్రజల నోట్లో ఎప్పుడూ నానుతూనే ఉంటుందంటారు. దాశరథి గారి పాటలు ఇప్పుడు కూడా మనం హాయిగా పాడుకొని ఆనందించగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చే పాటలు ఆ పరిస్థితి ఏమి లేదు. ఈ సినిమాలోనే అర్థం కావు, సినిమా చూసేస్తే అసలు తెలియవు, మర్చిపోయే పాటలే. కానీ ప్రాచీన కాలంలో మన గత కవులు ఎంతో విలక్షణమైన రచనలు చేసి మనల్ని ఎంతో అలరించి, సినిమా సాహిత్యం అంటే పెళ్ళిళ్ళల్లో పెట్టుకోవటం కానీ ఇప్పుడు ఏ సందర్భంలో పెట్టుకోవడానికి అంత అనువుగా ఉంటాయి. ఈ విధంగా మనల్ని అలరించిన సినీ గీతాలు ఏదో కొన్ని అంశాలు ప్రస్తావించే అవకాశాన్ని నాకు కల్పించిన మిత్రులు, పెద్దలు, సోదరులు శ్రీ జేకే రెడ్డి గారికి, మా సోదరులు మధు గారికి, అదేవిధంగా వేదిక ముందున్న నాగభూషణం గారికి, అదేవిధంగా భువనచంద్ర అన్నగారికి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.